హాయ్ అండి అందరికీ. థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఎస్జిటిలో రాబోతున్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అర్థాలు అనేవి ఒకసారి చూద్దాం. అంటే ఎలాంటి అర్థాలు వస్తున్నాయి దాన్ని బట్టి అనలైజ్ చేసి మనం ఇలాంటి మీనింగ్స్ అనేవి తయారు చేయడం జరిగింది. మీరు ఈ మీనింగ్స్ కనుక చేశారంటే మీకు ఇంకా తిరగలేనట్లే అన్నమాట. ఒకసారి ఫస్ట్ బిట్ చూద్దాం. ఆరుగాలం. ఆరుగాలం అనగా అర్థం ఏమిటి? ఆరుగాలం అనగా అర్థం ఏమిటి? మీరు గెస్ చేయండి. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఏడాది అంతా. నెక్స్ట్ బిట్. మోక్షము అనగా అర్థం ఏమిటి? మోక్షము అనగా అర్థం ఏమిటి? అది ఏ క్లాస్లో ఉందనేది కూడా నేను పక్కన మెన్షన్ చేశాను, చూడండి. మోక్షము అనగా విడుపు మరియు విముక్తి. అంటే 2 and 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనండి. విడుపు మరియు విముక్తి రెండు అర్థాలు కూడా అక్కడ ఉన్నాయి. నెక్స్ట్ స్వస్తి అనగా అర్థం ఏమిటి? స్వస్తి అనగా అర్థం ఏమిటి? స్వస్తి అనగా అర్థం ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. శుభము అని. శుభము అని అర్థం. నెక్స్ట్ వన్. విదూషకుడు. విదూషకుడు అనగా అర్థం ఏమిటి? విదూషకుడు అంటే అర్థం ఏమిటి అంటే ఇక్కడ ఆప్షన్స్ నుండి మీరు గెస్ చేయండి. ఆప్షన్స్ నుంచి గెస్ చేయండి. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. విదూషకుడు అంటే హాస్యగాడు అని. నెక్స్ట్ వన్. సామంతులు అనగా అర్థం ఏమిటి? సామంతులు అనగా అర్థం ఏమిటి? మీరు ఫాస్ట్గా చదవడం అనేది కూడా అలవాటు చేసుకోవాలి. సామంతులు అనగా అర్థం ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. రాజు కింద ఉండేటటువంటి చిన్న చిన్న రాజులు. ఓకేనండి. నెక్స్ట్ వన్. కద్దు అనగా అర్థం ఏమిటి? కద్దు అనగా అర్థం ఏమిటి? కద్దు అనగా అర్థం ఏమిటి? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. కద్దు అనగా కలదు మరియు ఉన్నది అని అర్థం. కలదు ఉన్నది కద్దు అంటే. నెక్స్ట్ బిట్. రాయి అనే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదం ఏది? ఇక్కడ మాత్రమే నేను ఆప్షన్ ఇవ్వడం మర్చిపోయాను, దయచేసి నన్ను క్షమించండి. ఇక్కడ రాయి అనగా అర్థం ఏమిటి? పాతో వచ్చే ఇంకో పదాన్ని యాడ్ చేద్దాం అనుకున్నాను. సో మీరు పాశము అనేటటువంటిది ఒకటి పెడుతున్నాను ఇప్పుడు. పాశము. సో ఇక్కడ రాయి అనగా అర్థము పాషాణము. ఓకేనండి. పాషాణము అంటే రాయి అని అర్థం. నెక్స్ట్ వన్. అకలంక. అకలంక అనగా అర్థం ఏమిటి? అకలంక అనగా అర్థం ఏమిటి? చూడండి, ఇక్కడ 4th ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. మచ్చలేని మరియు చెడు గుణాలు లేనంటి. మచ్చ లేని, ఎటువంటి చెడు గుణాలు ఉండకూడదు, ఎటువంటి చెడు పేరు ప్రతిష్టలు కూడా, చెడుకి సంబంధించిన ఎటువంటి పేర్లు కూడా ఉండకూడదు. అంటే మంచి పేరు గల వ్యక్తి అయి ఉండాలన్నమాట. మచ్చలేని, చెడు గుణాలు లేనట్టి అంటే మంచి ఉండాలని కాదు, అంటే లేనట్టి వాటిని. సో అలాంటి వాళ్ళని ఏమంటారంటే అకలంక అంటారు. మచ్చలేని, చెడు గుణాలు లేనట్టి వాళ్ళని అంటే మంచివారు అని అర్థం. అకలంక. ఓకేనండి. నెక్స్ట్ వన్. గతి. గతి అనగా అర్థం ఏమిటంటే జీవితం గడిపే విధానం. అలాగే తత్తరము అనగా గాబర. రాగ దీర్ఘం కాదు, గాబర. పోని చూద్దాం. ఈ రెండింటిలో సరి అయినది ఏది? సరి అయినది ఏది? ఆన్సర్ గెస్ చేయగలరు కదా. గతి అనగా జీవితం గడిపే విధానం అనేది సరి అయిన ఆన్సర్. అలాగే తత్తరం అనగా గాబర అనేది కూడా సరి అయినది. సో మనకి ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. A and B రెండు కూడా సరి అయినవి. నెక్స్ట్ బిట్. మిసిమి అనగా అర్థం ఏమిటి? మిసిమి అనగా అర్థం ఏమిటి? చూడండి. మిసిమి అనగా నూతన కాంతి. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నూతన కాంతి అని అర్థం. నెక్స్ట్ వన్. అందము అని అర్థాన్ని ఇచ్చేటటువంటి పదం ఏది? అందము అనగా అర్థం ఏమిటి? లేదా అందము అనే అర్థం ఇచ్చేటటువంటి పదాలు ఏమిటి? ఏదండి? ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. అంటే వన్నె మరియు చెన్ను. వన్నె అన్న అందమే, చెన్ను అనగా అందమే. సో ఇక్కడ రెండు పదాలు ఆన్సర్ అవుతాయి. నెక్స్ట్ బిట్.
ఆయనం, ఆయనం అనగా అర్థం ఏమిటి? ఇది ఒకసారి టెట్లో కూడా అడగడం జరిగింది. సో టెట్లో ఒకసారి అడిగినా మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అని ఏమీ లేదు. సో ఆయనము అనగా గమనము అని అర్థం. నెక్స్ట్ వన్, అప్పట్లో 10వ తరగతిని ఇలా పిలిచేవారు. 10వ తరగతిని అప్పట్లో ఇలా పిలిచేవారు. ఇక్కడ సారీ అండి, ఇది 5వ ఫారం, ఇది 6వ ఫారం. ఫా అని పెట్టుకోండి, మనకి అది నేను టైప్ చేసేటప్పుడు మిస్ అయింది. ఇక్కడ 10వ తరగతిని అప్పట్లో 5వ ఫారం అని పిలిచేవారు. నెక్స్ట్ వన్, బారిస్టర్ అనగా అర్థమేమిటి? బారిస్టర్ అనగా అర్థమేమిటి? బారిస్టర్ పార్వతీశం లెసనేనండి ఇది. అనగా అర్థం ఏమిటంటే ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఇంగ్లాండ్లో న్యాయశాస్త్రం చదువుకునేవాడిని బారిస్టర్ అంటారు. నెక్స్ట్ బిట్, రుచిమయం. రుచిమయం అనగా అర్థం ఏమిటి? అక్కడ రుచి అని ఇచ్చారని రుచి అనే అనుకోకూడదు మీరు. రుచిమయం అంటే చూడండి, ఆప్షన్స్ చూసినా కానీ మీకు అన్నీ ఒకలా అనిపిస్తాయి. ఇక్కడ కాంతితో నిండినది అని గుర్తుపెట్టుకోండి. కాంతితో నిండినది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బిట్, ఇహం అనగా అర్థమేమిటి? ఇహము అనగా అర్థమేమిటి? ఇహం అనగా ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఈ లోకము అని, దాని కిందనే మనకిచ్చారు పరం అని. పరం అనగా పరలోకము అని అర్థం. ఇహం అనగా ఈ లోకము, పరం అనగా పరలోకము. ఓకేనండి. నెక్స్ట్ బిట్, హలం. హలం అనగా అర్థమేమిటి? మనకి అర్థాల తర్వాత మనకి కొన్ని పదాలకి అర్థాలని గేయం నుంచి లేదా పాఠం నుంచి కనుక్కొని రాయండి అని ఇచ్చారు. అక్కడ నుండి కూడా మనం తీసుకున్నాం. ఇందాక రాయి అని చెప్పాను కదండి, పాషాణం అని. అది మీకు వెనకాల పిక్చర్స్ ఇచ్చి వీటి పేర్లు రాయండి అని ఇచ్చారు. రాయి ఇచ్చి దాని పక్కన బాక్సులు ఇచ్చారు. ముందు పేరు పా అని ఇచ్చారు, 2 బాక్సులు ఖాళీ ఉంచారు. నెక్స్ట్ ము అని ఇచ్చారు. అక్కడ మనం ఫిల్ చేయమన్నారు. సో అది కూడా మీనింగ్ కిందే తీసుకోవాలి. ఇక్కడ హలం అని ఇచ్చారు, ఇది కూడా మనం మీనింగ్ కిందనే తీసుకోవాలి. ఇది అర్థాల్లో లేదు, అర్థాల తర్వాత ఉంటుంది అన్నమాట, ఒక దగ్గర ఉంటుంది. జలము, బిలము, హలము, సమయము, వీటి యొక్క అర్థాలు రాయండి అని ఇచ్చేసారు అక్కడ. సో మనకు అక్కడ హలము అంటే అర్థం ఏంటంటే నాగలి అని. ఓకేనండి. నెక్స్ట్ వన్, కాలీడు. కాలీడు అనగా అర్థం ఏమిటి? కాలీడు అంటే కాలు పెట్టడం అలా అని గుర్తుపెట్టుకోవద్దు. కాలీడడం అంటే అడుగు పెట్టడం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతి. భారతి అనగా అర్థం ఏమిటి? భారతి అంటే అర్థం ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. భారతదేశం అని అర్థం ఇచ్చారు మనకు అక్కడ. నెక్స్ట్ వన్, నదిలో పైకి లేచి ఉన్నటువంటి భూభాగాన్ని ఏమంటారు? నదిలో పైకి లేచి ఉన్నటువంటి భూభాగాన్ని ఏమంటారు? ఏమంటారండి? పైకి లేచి ఉన్న భూభాగము లంక. లంక అంటారు. నెక్స్ట్ వన్, మేట. మేట అనగా అర్థం ఏమిటి? చూడండి, ఆ లంకకి ఈ మేటకి ఉన్న డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. మేట అనగా అర్థము ఇసుక ప్రదేశము. ఓకేనండి. లంక అంటే నదిలో పైకి లేచినటువంటి భూభాగము. ఈ మేట అంటే ఇసుక ప్రదేశము. మేటలు వేసేసాయి అంటారు. పొలాల్లో అప్పట్లో నదులు కొట్టుకు వచ్చిన ఇసుక వలన మేటలు వేసేసాయి అంటారు, ఇసుక ప్రదేశం. సంవిధానం అనగా అర్థమేమిటి? సంవిధానం అనగా అర్థమేమిటి? వేదాంతము అంటే ఉపనిషత్తులండి. వేదాంతము అంటే ఉపనిషత్తులు. సంవిధానం అంటే రాజ్యాంగము. నెక్స్ట్ వన్, మదించి అనగా చిలికి, ఉడిపి అనగా తొలగించి. ఇక్కడ అర్థాలు నేను సరైనవే ఇచ్చాను, మీరు ఈ అర్థాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. వీటిలో సరి అయినది ఏది అని ఇచ్చినప్పటికీ వీటి ఆన్సర్ ఏ అండ్ బి రెండు సరి అయినవే. మదించడం అంటే చిలకడమని, ఉడిపి అంటే తొలగించడమని, ఉడిపి అంటే తొలగించడమని అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఆమడ అనగా అర్థం ఏమిటి? ఆమడ అనగా అర్థం ఏమిటి? గెస్ చేయండి. ఆమడ అనగా 8 మైళ్ళ దూరము. ఎంతండి? 8 మైళ్ళ దూరము. నెక్స్ట్ వన్, నానుడి అనగా అర్థమేమిటి? నానుడి అనగా అర్థమేమిటి? చూడండి,
అంటే వాడుకగా అనే మాటని కూడా నానుడి అని చెప్పుకుంటారు. సామెతను కూడా నానుడి అని చెప్పడం జరుగుతుంది. సామెతల్ని నానుడి అంటారు. అలాగే వాడుకగా అనేటటువంటి మాటల్ని కూడా నానుడి అంటారు. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, శృత పాండిత్యం అనగానేమి? శృత పాండిత్యం అనగా అర్థం ఏమిటి? శృత పాండిత్యం, ఇక్కడ శృత అంటే పాడడమనో లేకపోతే ఏదో అనుకోవద్దు మీరు. శృత పాండిత్యం అంటే వినడం అని గుర్తుపెట్టుకోండి. వినడం ద్వారా నేర్చుకోవడం. ఓకేనండి. నెక్స్ట్ వన్, జాలు అనగా అర్థం ఏమిటి? జాలు అనగా అర్థం ఏమిటి? జాలు అనగా ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, ప్రవాహము. జాలు అనగా అర్థము ప్రవాహము. నెక్స్ట్ వన్, బొక్కసము అనగా ధనాగారము, కంజర అనగా ఒక రకమైన వాయిద్యము. బొక్కసం అనగా ధనాగారము, కంజర అనగా ఒక రకమైన వాయిద్యము. ఈ రెండింటిలో సరి అయినది ఏది? ఏదండి సరి అయినది? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. సో రెండూ కూడా సరి అయినవి. బొక్కసము అనగా అర్థం ఏమిటి? ధనాగారము. కంజర అనగా ఒక రకమైన వాయిద్యము. ఓకేనండి. నెక్స్ట్ వన్, నాళ్ళు అనగా అర్థం ఏమిటి? నాళ్ళు అనగా అర్థం ఏమిటి? నాళ్ళు అనగా మనకి 2 అర్థాలు ఇచ్చారు. ఏంటేంటి? ప్రాంతాలు అనేది ఒకటి, రోజులు అనేది ఒకటి. ప్రాంతాలు, రోజులు. నాళ్ళు అంటే ప్రాంతాలు, నాళ్ళు అంటే రోజులు అని మనకు తెలిసి ఎన్నాళ్ళు అయ్యింది అంటాము, నాళ్ళు అని. ప్రాంతాలు అనేది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వానిలో సరికానిది ఏది? సరికానిది ఏది? ఇక్కడ ద్విజుడు అంటే బ్రాహ్మణుడు. నెక్స్ట్ కోవిదుడు అంటే విద్వాంసుడు. బుద్ధుడు అనగా పండితుడు. వరులు అంటే నదులు. వరులు అంటే నదులు అనేది కాదు. ఓకేనండి. వరులు అంటే నదులు అనేది మాత్రం కాదు ఇక్కడ. నెక్స్ట్ వన్, క్రింది వానిలో గిరిజనుల యొక్క వాయిద్య పరికరం ఏది? గిరిజనుల యొక్క వాయిద్య పరికరం ఏది? కుదురు అంటే వాళ్ళు దేవుడి మూలను కుదురు అంటారు. అటక అంటే ఏవైనా వస్తువులు పైన దాచుకోవడానికి వాడతారు కదండి, అది అటక అన్నమాట. కనుసు అంటే ఊరేగింపు అని. తుడుము అనేది గిరిజనుల యొక్క వాయిద్య పరికరం. ఓకేనండి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికానిది ఏది? సరికానిది ఏది? చూడండి. రొడ్డ అనగా సీతాఫలమాకులు, కనుసు అనగా ఊరేగింపు. రొడ్డ కనుసు అంటే గ్రామ ఊరేగింపు అని. అటక అంటే కుదురు అని. ఇక్కడ రొడ్డ కనుసు అనగానే సీతాఫలం ఊరేగింపు అలా అనుకోవద్దు మీరు. ఎందుకంటే గ్రామ ఊరేగింపు అని గుర్తుపెట్టుకోండి. అటక అంటే కుదురు కాదు. ఓకేనండి. అటక అంటే పైన ఉండేది, కుదురు అంటే కింద ఉండేది. నెక్స్ట్ వన్, యక్షగానం అనగా అర్థం ఏమిటి? యక్షగానము. యక్షగానము అంటే అర్థం ఏమిటి? ఒక రకమైన పాటన, నాటకమా, ఊరేగింప, వేషమా? చెప్పండి. యక్షగానం అంటే అర్థం ఏమిటి? ఒక విధమైన నాటకము. ఓకేనండి. ఒక విధమైన నాటకం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, సరోవరం అనగా ఏమి? సరోవరం అనగానేమి? సరోవరపు రాణి అని వస్తుంది కదా మనకి 5th క్లాస్లో. సరోవరం అనగా అర్థం ఏమిటి? కొలను, చెరువు, సరస్సు. సో పైవన్నీ కూడా రైట్ ఆన్సర్సే. నెక్స్ట్ వన్, విదారించు. విదారించు అనగా అర్థం ఏమిటి? విదారించు మోస్ట్ ఇంపార్టెంట్. ఇలాంటివే ఇస్తారు మనకి. విదారించు అనగా అర్థం ఏమిటంటే చీల్చుకుంటూ. చీల్చుకుంటూ. ఓకేనండి. మీకు అర్థాలన్నీ అర్థమయ్యాయి కదా. 6th నుంచి 8th వరకు నెక్స్ట్ వీడియోలో అందిస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.